అలాగే యాంటీ హైజాకింగ్ యాక్ట్ అంటే ఏంటి సార్? సార్ దాని ఇది చాలా గురించి స్ట్రింజెంట్ యాక్ట్. యాంటీ హైజాకింగ్ యాక్ట్ అంటే ఇప్పుడు ఓకే. ఎవరన్నా ఒక ఎయిర్‌పోర్ట్‌లోకి పోయి క్రైమ్ కమిట్ చేస్తే, ఓకే. ఫ్లైట్‌లో ఉండంగా కమిట్ చేస్తే, హ్మ్. దానికి చాలా స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక జితేందర్ కుమార్ మోలా అని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉండేవారు. ఆయన ఓకే. రీసెంట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆయన ఒక ఫ్లైట్ ఎక్కి నేను డీజీసీ ఆఫీసర్ అని చెప్పాడు ఎయిర్ హోస్టెస్‌కి. ఆమె ఓకే. నమ్మలేదు. షో యువర్ ఐడీ కార్డ్ అంటే ఆయన నన్నే ఐడీ కార్డ్ అడుగుతావా? నా దగ్గర కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఇచ్చానంటే మీరందరూ ఫ్లైట్ హైజాక్ చేసేస్తాను. ఓకే. అది ఇది అని భయపెట్టాడు. అంతే భయపెట్టాడు. అది నార్మల్‌గా ఐపీసీలోకొచ్చి మన సెక్షన్స్‌లోకొస్తే మీరు బయట జరుగుంటే 506 కేస్ బుక్ అవుతది. సెక్షన్ కింద మీకు అరెస్ట్ ఉండదు. నోటీస్ ఇస్తారు, వదిలేస్తారు. ఓకే. ఫ్యూచర్‌లో పోయి మీరు కోర్ట్‌లో నేను తప్పు చేశాను నెక్స్ట్ టైమ్ చేయనంటే 500 ఫైన్ కట్టి వెళ్ళిపో అంటారు. ఓకే. అదే ఎయిర్‌పోర్ట్‌లో జరిగినందుకు అతను అరెస్ట్ అయినాడు. ఆ తర్వాత అతనికి బెయిల్ దొరకలేదు ఎన్నో ఇయర్స్ దాకా. హ్మ్. చివరికి అతనికి లైఫ్ ఇంప్రిజన్‌మెంట్ కన్విక్షన్ పడ్డది. లైఫ్ ఓకే. ఇంప్రిజన్‌మెంట్ పడ్డది. లైఫ్ పడ్డది. ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ జైల్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు బెయిల్ లేదు, పరోల్ లేదు. అంత స్ట్రింజెంట్ యాక్ట్ అది. సో, ఓకే. మనం తమాషాకు కూడా జోక్‌గా కూడా కొన్ని ప్రొహిబిటెడ్ టర్మ్స్ వాడకూడదు. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి బాంబ్ అన్నా, అలాంటి నా దగ్గర బాంబ్ ఉందనుకుంటున్నావా అన్నా, ఎందుకు ఓకే. ఇట్లా చెక్ చేస్తున్నావు అనే అట్లాంటి మన వర్డ్స్ అలాంటి కూడా మనం యూజ్ చేయొద్దు. అట్టర్ చేసినా కూడా అలాంటి వర్డ్స్ బయటకి మాట్లాడినా కూడా ఎవరైనా వింటే పానిక్ అయిపోతారు. అరే అవునవును. సార్ వాడెవడో బాంబ్స్ గురించి మాట్లాడుతున్నాడు అంటే చాలు. మనం ఓకే. అరెస్ట్ అయిపోతాం, రిమాండ్ అయిపోతాం. ఆ స్ట్రింజెంట్ యాంటీ హైజాకింగ్ యాక్ట్ లాంటివి ఇన్వోక్ అయినాయంటే ఇంక అటే పోతాం మనం. ఓకే. కేర్‌ఫుల్ ఉండాలి. ఓకే.